ఊరి లెక్క పెట్టలేని జింకలు ఇక్కడ వచ్చాడని ఉన్నాయి. ఎక్కువ అందంగా కనిపిస్తాయి అన్నమాట. రోడ్ల మీద పోయేటోళ్ళు అందరూ కూడా ఆపి ఫోటోలు దిగుతూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు ముడపాకల అనే దగ్గర ఉన్నాం ఇప్పుడు మేము. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు. మొత్తం అంతా సిటీలో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సిటీలాగానే పోతాం. కాకపోతే అక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఏ ఏరియాలో చూసినా కానీ ఇదే పని, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే మనం వెళ్తున్న ఏరియా ఉందో అక్కడ మనకి 9 గంటల నుంచి పొద్దుగాల 6 గంటల దాకా బంద్ ఉంటుందంట. మొత్తం ఫారెస్ట్ ఏరియా. మార్నింగ్ టైంలోనే పోతాం. మంచి వ్యూ పాయింట్లు, మంచి లొకేషన్స్ ఉంటాయి. మంచిగా మన ఫారెస్ట్ ఏరియాలో యానిమల్స్ కూడా కనపడితే అవి కూడా చూపిస్తాను నేను. సుల్తాన్ బత్రి అయితే గుండులపేట దగ్గర మనకి ఫారెస్ట్ చెక్ పోస్ట్, అక్కడ ఆపేస్తారంట రైట్ తిరగంగానే. స్టేట్ నుంచి కూడా పోవచ్చు కానీ అది లాంగ్ అయిపోతుంది. మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది మనకి. ఇప్పుడు సుల్తాన్ బత్రి అనేది కేరళ ఫస్ట్ స్టార్టింగ్ ఏరియా. అదే మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. కేరళ ఎంట్రీ అయిపోయి మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ ఏరియా అది సుల్తాన్ బత్రి అనే ఊరు. చలో బయలుదేరదాం. ఇప్పుడు తొందరపడి పోయినా కానీ ఎట్లాగా ఆగాల్సిందే కదా. మళ్ళీ అందులోటి ఈ టైంలలో పోయి మనం సిటీలో తిరిగినాం అనుకో 3 గంటలు 4 గంటలు టైం వేస్ట్ అవుతుంది. బండ్లు ఒకదానికి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటా తొక్కుంటా క్లచ్ దొక్కుడు వాళ్ళు తొచ్చు వాళ్ళు గేర్లేసుడు ఇదే పని ఉంటుంది. అదే కొంచెం జర లేట్గా పోయినాం అనుకో మనకేమైందంటే అంత ట్రాఫిక్ జామ్ క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఇక దమ్మ వెళ్ళిపోవచ్చు. జర్నీ ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఉరుకురికి చేసేది కూడా వెళ్ళలేదు. మనకి సిటీలో అన్లోడింగ్ ఏదైనా కానీ పోయినా చక్కగానే ఉంటుంది. ఇక్కడ ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంటుంది. మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అమౌంట్ పే చేయాలి. ములబాకల ఆర్టీఓ అంటారు. ఇలా సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. కార్లు, బస్సులు, బైకులు అన్నీ ఈ రోడ్లో వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. కానీ పెద్ద పనులు మాత్రం ఇలా వెళ్ళాలి. లైన్లో వెళ్ళి అలా అమౌంట్ కట్టేసి వెళ్ళిపోవాలి. ఇదిరా ఇక్కడ ఎంట్రీ వచ్చేసి మనకి 500 రూపీస్. మనకి ఇక్కడ బెటరే. ఇంకా ఇక్కడ సైడ్ కాంటాలు ఈంటలు అని చెప్పేసి ఈడ దౌర్జన్యంగా దోసుడు అంతగానో ఘోరంగా ఏముండదు. మనకి ఇక్కడ సైడ్ అస్సాం సైడు, లేకపోతే మన అగర్తల సైడ్ పోయినా కానీ, ఐజాల్ సైడ్ పోయినా కానీ, లేకపోతే మన ఇటు సైడ్ జమ్మూ కాశ్మీర్ సైడ్ పోయినా, ఎటు పోయినా కానీ కాంటాలు. మనకి మధ్యప్రదేశ్లో కాంటాలైనా, మహారాష్ట్రలో కాంటైనా, ప్రతి ఒక్కదానికి కాంటాలు. ఇంకా కొన్ని తీసేసి అటు సైడు మనకి ఇప్పుడు రాజస్థాన్ బార్డర్ దాటగానే మళ్ళీ యూపీ బార్డర్ దాటగానే అది ఆర్టీఓలు 500 వేల కొద్ది దొబ్బుతారు. ఇటు సైడ్ అగర్తల సైడ్ పోయినా కానీ, ఇటు సైడ్ మళ్ళీ వెస్ట్ బెంగాల్లో డమ్మి ట్యాక్స్ అంటారు, మెకానికల్ అంటారు, పోలీస్ ఎంట్రీలు అంటారు. ఆడ 500 6 అంటారు. ఏందో పెడతారు రూల్స్. ఇక్కడ సైడ్ అయితే రోడ్లు ఇంత మంచిగా ఉన్నాయి, ఆగి వెళ్ళిపోవచ్చు. ఏ పోలీసులు కూడా ఉండదు, ఏముండదు. ఎన్నో ఒక్కడ ఉంటే ఒక రూల్ ప్రకారం ఒక ఆర్టీఓ చెక్ పోస్ట్ పెట్టి మన అన్ని బండి అది ఇది అని చెక్ చేసి ఒక లెక్క ప్రకారం తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ చేస్తారు. కింది నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట బండ్లు. పక్కన చూడు రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. వీటి వల్ల ట్రాఫిక్ జామ్ లేట్ అయిపోతూ ఉంటుంది. పక్కన చూసరికి ఏదో పెద్ద కాలువ చూసరికి అండర్ గ్రౌండ్ చేస్తారు. డెవలపింగ్ ఉంటుంది. పబ్లిక్ కూడా విపరీతంగా ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అవుతూ ఉంటారు. ఫ్లైఓవర్లు, అండర్ గ్రౌండ్లు, మెట్రోలు ఇవన్నీ ఎందుకు అనుకున్నాం మరి. అందుకే పబ్లిక్ ఎక్కువ అవుతా ఉంటే ఇంకోటి పెంచుతారు. ఇక్కడ ఒక ఛాయ్ తాగుదాం. ఇప్పుడు పోయినా కానీ మొత్తం అంతా కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సిటీ ఏరియా అంతా పోయిందానికన్నా ఊకొని ఒక గంట ఆగి పోయింది మేలు. రైట్ సైడ్లో ఛాయ్ షాపులు ఉన్నాయి. ఛాయ్ తాగేసిపోతాం. ఎట్లుంటుందో ఇక్కడ సైడ్ ఛాయ్ బెంగళూరులో. బాగున్నారా? బాగున్నాం సార్. ఇప్పుడే ఇలా వస్తున్నారు. లారీలు పెట్టి ఇటు కూడా వస్తారా ఇటు అనుకుంటా నేను ఇది డైరీ అన్నీ చూస్తుంటా. థ్యాంక్స్ ఫిక్స్ అయిపోయింది. చూస్తురుగా తాడు ఇది మనకు పట్ట కట్టినప్పుడు పైన ముడేయాలి క్యాబిన్ మీద. ఆ ముడేయనట్టు అట్లనే ఉండేసరికి కొంచెం జారుకుంటూ వచ్చి మొత్తం లూజ్ అయింది. పైకి ఎక్కితే అర్థమవుతుంది. ఏయ్ అగో వస్తున్నా. ఇంకో ఆడ కట్టిరు, బాడీ మీద కట్టిరు కానీ ఇక్కడ క్యాబిన్ మీద కరెక్ట్ వేయలేరు. ఇక్కడ వేసి ఇక్కడ ముడేయాలి కిందికి రాకుండా. ఎప్పుడు ఏమవుతూ ఉండాలి మనుషులు. కంప్లీటెడ్. పోయి అవతల సైడ్ టిఫిన్ ఎట్లుందో టేస్ట్ చేసి వస్తాం. నైట్ పూట టిఫిన్లు కూడా పెడుతురు ఇక్కడ. ఇట్లనే హైవేల మీద బండ్లు పోతాయి కదా, వాళ్ళు వండుకోరు కొంతమంది. ఈ డీసీఎంలలో కంటైనర్ బండ్లు చిన్న బండ్లలో వండుకోరు.
మొత్తం ఇట్లనే టిఫిన్స్ లేకపోతే దాబాలనే తింటారు. వెళ్తున్నాయి కొన్ని బండ్లు వెళ్తున్నాయి. ఇప్పుడే మన ప్రసాద్ పండుకోండు. మళ్ళీ నైట్లో ఒకవేళ మధ్యరాత్రి నాకు నిద్ర వచ్చినా లేచి నడిపేటట్టుగా పడుకోమని చెప్పిన. తినేసింది కాబట్టి అన్నవాడు నిద్ర వచ్చేస్తుంది ఇక గట్టిగా. బండ్లన్నీ నుంచి అందాక ఏబీ బండ్లు ఉన్నాయి, అన్ని బండ్లు రకరకాల బండ్లు ఉన్నాయి, వేరే వేరే స్టేట్ బండ్లు. ఒక గాడుంది టిఫిన్ సెంటర్, గది టోల్ గేటు. ఇది ఇడ్లీ చూస్తారు కదా, పూరి ఉన్నట్టే ఉంది. ఇదేమో ఒకటి ఎగ్ దోశ, ఒక ఇడ్లీ తీసుకురా. మెత్తగా మంచిగా ఉంది, స్మూత్గా. ఇక్కడ మేము తింటుంటే అక్కడ పోయి ఫైటింగ్ చేస్తుంది. దింపెట్రా. టైం 12 అవుతుంది, బయలుదేరుతున్నాం ఇక. సిటీలో ఇప్పటికి కూడా బండ్లు తిరుగుతూనే ఉన్నాయి, బైకులు కార్లు. ఫుల్ ట్రాఫిక్ జామ్. సిగ్నల్ పడ్డది. సిగ్నల్ కాడ మాత్రం కరెక్ట్ రూల్స్ పాటించాలి, లేకపోతే ఆటోమేటిక్ కెమెరాలు ఉంటాయి. ఫోటో కొడుతూనే ఉంటారు. పడ్డది ఎంతసేపు ఉండలేదు, 10 సెకండ్లే. పాపా 3, 2, 1 కథం అయిపోయింది. 15 సెకండ్లే. మెట్రో, బెంగళూరు మెట్రో చూడండి ఎట్లుందో. పిల్లర్స్, సన్న పిల్లర్స్. మళ్ళీ సిగ్నల్. అమ్మ ఎన్ని సిగ్నల్ ఉన్నాయి ఆయన. ఇప్పటికిప్పుడే మనకి 4-5 సిగ్నల్ జరిగినాయి. ఇక్కడ మళ్ళీ సిగ్నల్, ఇక్కడ సిగ్నల్ చూస్తురా, మళ్ళీ సిగ్నల్ పడ్డది. హలాసూరు పోలీస్ స్టేషన్ అంట. కరెక్ట్ సెంటర్లో ఉంది చూడండి, మెట్రో పక్కనే మెయిన్ సెంటర్. ఇది సర్కిల్. మరి రోడ్డు మీద పెట్టిందో పోలీస్ స్టేషన్, కొంచెం లోపలికి కూడా లేదు. ఇక్కడ చూడుర్రి, మొత్తం క్యాబులే. కర్ణాటక మొత్తం క్యాబులు. ఒక్కటి కూడా ఓన్ ప్లేట్ బండి లేదు. ఇక ముందర ఒక్కటి ఉంది. అన్నీ వరుసగా ఎట్లా పోతున్నాయి చూడు క్యాబ్లో. ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ మొత్తం. ఏ చూసినా కానీ మొత్తం ఎంప్లాయీస్, చూసినా ఎంప్లాయీస్. ఇప్పుడు వచ్చేసి మైసూర్ వచ్చేసినాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే మిస్టేకు, మేము ఒక రూట్లో పోవాల్సింది ఒక రూట్లో వెళ్తున్నాం అనమాట. ఇందాక పడుకున్నా. యాక్చువల్లీ ఈ రూట్లో ఇట్లా నుంచి ఇట్లా చుట్టూ తిరిగి ఇట్లా వెళ్తున్నాడు. ఇక్కడ దాకా వచ్చిండు. ఇక్కడ దాకా వచ్చినాక నేను లేచినాను. లేచి ఇటెందుకు పోతున్నారు, రైట్ పోవాలని చెప్పేసి చెక్ చేసిన. మ్యాప్ వేరే పెట్టించిన అనమాట. అంత అప్పుడేం లేదు. మనోడు విజయ్ వేరే రూట్ పెట్టించిండు, ఇటు పోతుండు. డైరెక్ట్ అటు పెట్టేసరికి సుల్తాన్ బത്തേరి పెట్టేసరికి చుట్టూ తిప్పి చూపిస్తుంది. అట్లా పోవద్దు, ఇట్లా వాళ్ళు ఫోన్ చేసి ముందే చెప్పారు మనకి ఇక్కడ ఆగాలి. వచ్చి ఇక్కడ గుండులపేట అని ఉంటుంది, గుండులపేట దగ్గర ఆగాలి. ఇక్కడ ఆగేసి ఇటు నుంచి ఇట్లా పోవాలి సుల్తాన్ బത്തേరి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడికి పోవాలి. ఇదే రూట్ చక్కగా ఈ నుంచి ఒకటే రూట్. అయితే మనోడు ఏంటి ఇట్లా చుట్టూ తిరిగి ఇట్లా తిరుగుకుంటూ పోతే అంత లాంగ్ అయిపోతుంది. అండ్ అంత చిన్న రోడ్లు ఉంటాయి అన్నమాట. అట్లా అని చెప్పేసి మళ్ళీ నేను లేచి దమదమ యూటర్న్ చేయను, కానీ యూటర్న్ చేసుకొని ఈ రూట్లో పోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ బాగా నిద్ర వస్తుందని చెప్పేసి పడుకుని ఇక మ్యాప్ పెట్టేస్తే మనం పోతూనే ఉంది. అదే కంటిన్యూ అవ్వకుండా ప్రసాద్ అలా 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 కొండల నుంచి వెళ్ళేటోళ్ళం. ఇప్పుడేం మిస్టేక్ అయింది ఏం లేదు, చాలా దూరం ఏం పోలే. జస్ట్ మా అంటే ఒక 10 కిలోమీటర్లు ఏమో అటు వెళ్ళిపోయాడు చక్కగా. అలా యూటర్న్ చేసుకొని పోతున్నాం. ఇక్కడ మైసూర్లో ఇక్కడ కూడా చూస్తున్నా మొత్తం కన్స్ట్రక్షనే. బెంగళూరులో కూడా కన్స్ట్రక్షనే జరుగుతుంది, ఇక్కడ మైసూర్లో కూడా కన్స్ట్రక్షనే జరుగుతుంది. మైసూర్ ప్యాలెస్ పోయినా వారు ఎప్పుడన్నా వెళ్ళా? మరి వచ్చేటప్పుడు వెళ్ళాలి, మైసూర్ ప్యాలెస్ వెళ్ళాలి. బెంగళూరులో కూడా చాలా ఉన్నాయి. ఎక్కడ పోయినా కానీ మస్తు ఉంటాయి ప్లేసెస్. కానీ మనం ఏ ప్లేస్ పోం, చక్కగా రోడ్ నుంచి ఉరుకుడు అన్లోడింగ్ ఎప్పుడైతుందా. టైం చూస్తారు కదా, 4:34, 4:30 అవుతుంది. మనకు 6 గంటలకు ఓపెన్ చేస్తారు అక్కడ గుండులపేట దగ్గర. మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. నైట్ మొత్తం బంద్ ఉంటుంది. పొద్దుగాల 6 గంటలకు ఓపెన్ చేస్తారు. 9 గంటల నుంచి 6 గంటల దాకా బంద్. నైట్ 9 గంటల నుంచి పొద్దుగాల 6 గంటల వరకు మనకు కరెక్ట్ టైం సెట్ అయిపోతుంది. అడిగి పోయేసరికి 6, 6:30 అవుతుంది.
ఇక్కడ ఆపేసి నడుపుతా మనం ఎట్లా నడుపుతున్నా అని చెప్పేసి ఇక పొద్దుదాకా నడిపించిన అనుకో తెల్లవారులు అందుకు కూడా నిద్ర వచ్చినట్టు అవుతుంది. కొందరు ఏం చేస్తారంటే మోమాటను కూడా బండి ఇయ్యరు, అది లేపితే ఏమనుకుంటారు అని చెప్పేసి. లే ఉండదు ఎప్పుడైనా సరే డ్రైవింగ్ ఫీల్డ్ నిద్ర వచ్చిందంటే కథం లేపిచ్చేస్తూనే ఉండాలి. డబుల్ డ్రైవర్ ఉందే అందుకే. నాకు ఒకవేళ నిద్ర వచ్చిందంటే నేను బండి అమ్మటే ఇచ్చేస్తా. ఇలాంటివి ఉంటాయి, తాతలాంటివి ఉంటే ఇయ్యలేదు. మనకు సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. ఈ టోల్గేట్లు మాత్రం అబ్బాబ్బాబ్బా ఎన్ని టోల్గేట్లు రా, విపరీతంగా ఉన్నారా నాయన. అడుగడుగున్న టోల్గేట్లే. ఇప్పటికి ఎన్ని టోల్గేట్లు దాటినామో. దగ్గర ఇప్పుడు 12,000 వేసినాం టోల్గేట్ల. 10,000 ఒకసారి, 2,000 ఒకసారి వేసిన. డ్యూటీ చేంజ్. ఆయన ప్రతిసారి మా డింపుల్ కానీ అలా తిప్పాలి. తిప్పితే కొంచెం రిలీఫ్ అవుతాడు. లేపు నన్ను కాలు లేపు. బెల్ట్ వేయకపోతే మళ్ళీ ఉరుకుతాడు. ఏమన్నా డాగ్స్ బయట వేరే ఉంటాయి కదా, అవి కనపడాయి అనుకో వాటితో పాటు ఉరుకుతాడు. ఎంత మంచి నిద్ర పట్టిందో. నైట్ జర్నీలో వండుకోక ఎన్ని రోజులు అవుతుందో. మా ప్రసాద్ గారు మంచిగా నైట్ టైంలో నడుపుతాడు కాబట్టి నిద్రపోయినా. అమ్మా ప్రశాంతంగా ఉంది. వదిలిపెట్టినా సరే ఎక్కడ పోదు. కానీ మామూలుగా వేరే ఏదైనా డాగ్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ డాగ్స్, ఇక్కడ పక్కన ఏదైనా కుక్కలు ఉన్నాయి అనుకో, దాన్ని చూసి ఇక దాని బట్టి పరిగెడతా ఉంటుంది. ఇక బో అనుకుంటా దొరకదు మాకు. ఇంకా ఇక్కడ మైసూరు నుంచి మనకి 48 కిలోమీటర్లు ఉంది. 48 కిలోమీటర్లు వెళ్తే మనం అక్కడ టైం ఉంటే పడుకోవచ్చు. కానీ టైం లేదనుకో 6 దాటిందనుకో ఫారెస్ట్ చెక్ పోస్ట్ గేట్లు వదిలేస్తే వెళ్ళిపోవచ్చు. ఇక మంచి లొకేషన్స్ ఉంటాయి. పొద్దుగాల మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పోతుంటే ఆ ఫారెస్ట్ ఏరియాలల్లో జింకలు, ఇంకా నెమలీలు, చిన్న యానిమల్స్ కనిపిస్తాయి. వైల్డ్ యానిమల్స్ అంత ఈజీగా బయటికి రావు. కానీ జింకలు అవి అయితే నార్మల్గా తిరుగుతూనే ఉంటాయి రోడ్ల మీద. చూద్దాం మరి ఇక మనకి ఏమేమి కనిపిస్తాయో ఫారెస్ట్ ఏరియాలో. నైట్ అంతా కంటిన్యూ జర్నీ చేయాలంటే ఇద్దరు పర్ఫెక్ట్గా నైట్ టైం ఐస్ మంచిగా కనపడి పర్ఫెక్ట్గా ఉండి రూట్ మ్యాప్ కూడా ఏదైనా మనం మ్యాప్ పెట్టిస్తే ఐడియాతో పోయేటట్టున్నాం అనుకో, డే అండ్ నైట్ జర్నీ చేస్తే ఆట ఆడుకుంటూ పోవచ్చు. ఇప్పుడు అట్లనే వచ్చినాం మేము. 2:30 టైంలో ఎదురు వస్తుంది లేరా అనగానే లేచిండాను, బండి ఎక్కాను కదా. ఇప్పటిదాకా ఆ సమ్మ కొట్టుకుంటూ వచ్చింది. మొత్తం పెద్ద రోడ్డు, హైవే. ఎట్లుంది రోడ్డు? మంచిగా లేదు. టాప్ అండ్ టాప్ రోడ్డు కత్తిలాగా ఉంటుంది. అసలు ఏడా కూడా గుంతలు గింతలు, చిన్న రోడ్డు అనేది ముచ్చటే ఉండదు. ఇక్కడ ఒకటి ఉంది బంకు, ఇండియన్ ఆయిల్ బంకు లెఫ్ట్ సైడ్లో. ఆడాడు ఉన్నాయి కానీ మెయిన్గా భారత్ బంకులు అవి వాటిలోనే కొట్టిస్తాం ఎప్పుడైనా. అవి బంద్ ఉన్నాయి. ఒక 10,000 కొట్టించేసినాం అనుకో. ఇక్కడ మనకి కర్ణాటకలో చాలా తక్కువ ఉంటుంది డీజిల్ రేటు. మళ్ళీ రిటర్న్లో పోయేటప్పుడు కూడా మళ్ళీ మనం లోడింగ్ ఎక్కడైతుంది దాన్ని బట్టి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేపిస్తాం. ఎందుకంటే అన్లోడింగ్ లోడింగ్ పాయింట్లలో మనం పడుకుంటాం కాబట్టి జర్నీ చేసి ఉంటాం, వస్తాం, ఆడ అనుకుంటాం బండి పెట్టి. వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఎట్లుంటారో తెలియదు మనకి. మనం వేరే రూట్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఇదరే లెఫ్ట్ సైడ్. అందుకని మనం తక్కువ కొట్టించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్లో బండి పెడతాం. వాళ్ళు ఇప్పుడు చేస్తారా పోగానే తెలియదు, రేపు చేస్తారా తెలియదు. ఆడ పెట్టేస్తే మనం మంచి నిద్రలు ఉంటాం, జర్నీ చేసి ఉంటాం కాబట్టి సరిపోతుంది. సరే రైట్ 10,000 కొట్టామని ఇప్పుడు చూడు. 0 చూసుకో. 0 ఇంతకుముందు ఈ జెండా లైట్లు లేకుండే. మొన్న లాస్ట్ టైం వేయించినాం. ఆ పైన లైట్ కూడా పోయినుండే, సైడ్ లైట్లు అన్నీ టోటల్ లైట్లు వేయించినాం. ఇప్పుడు భలే అనిపిస్తుంది. రన్నింగ్లో పోతుంది లైట్లు ఉంటాయి. రోడ్లు మంచిగా ఉన్నాయి కాబట్టి జమ్మున వస్తాయి బండ్లు నైట్ పూట. కార్లు బైక్లు ఏముండవు కాబట్టి. చలో గుండుల్పేట్ 50 కిలోమీటర్లు ఉంటుంది అంటే ఇంచి 45 చూపిస్తుంది మనకు మ్యాప్లా. బరాబర్ టైమింగ్కి పోతున్నాం మనం అయితే. గుండెల్పేట వచ్చేసినాం. గుండెల్పేట అక్కడ చూస్తురుగా బోర్డు కర్ణాటకలో ఉంది. ఈ రైట్ సైడ్లో ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ 300 ఎంట్రీ తీసుకుంటారు. ఆ ఎంట్రీ ఇచ్చేసి ఈ బోర్డు కాంచి ఇటు రైటు స్ట్రేట్ పోతానో అటు వేరే ఊరు వెళ్తుంది, గూడూరు వెళ్తుంది. గుండులపేట నుంచి ఇక్కడ సర్కిల్ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకి సుల్తాన్ బజార్. ఈ
రోడ్లోకి మళ్ళిన తర్వాత చాలా రకరకాల పంటలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అరటి తోటలు, ఇంకా మన పసుపు తోటలు, డిఫరెంట్గా ఉన్నాయి కానీ అంత క్లారిటీ కనిపిస్తలే. చేనులు మాత్రం మంచిగా వేసారు, కూరగాయల తోటలు ఇట్లా. ఇది వచ్చేసి సొరకాయ తోట అట్టుంది, బీరకాయ తోట, సొరకాయ తోట, చిక్కుడుకాయ తోట, ఇట్లా కూరగాయలు రకరకాల కూరగాయలు ఉన్నాయి. అరటి తోటలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పసుపు తోట, అరటి తోట విపరీతంగా వేసారు. కొబ్బరి చెట్లు చూడండి మంచిగా. ఈ రకం లేదు అనేది లేదు, కూరగాయలు అయితే అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. ఇగో ఏం కూరగాయలు రా అయ్యా? కొబ్బరి చెట్ల కింద అరటి తోట ఇప్పుడే చిన్న చిన్న మొలకలు. కాకరకాయ, ఈ రకం లేదనే లేదు, ప్రతి ఒక్క రకం చెట్లు ఉన్నాయి ఇక్కడైతే. భలే పండిస్తారు కూరగాయలు అయితే. మనకి అక్కడి నుంచి ఇక్కడ వరకు 1080 కిలోమీటర్లు టోటల్. ఇప్పుడు ఇంకొక 40-30 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ దాకా వచ్చినాం. ఒక 500 రూపాయలు ఒక దగ్గర ఆర్టీఓ చెక్ పోస్టు, ఇక్కడ ఇంకొక ఆర్టీఓ చెక్ పోస్టు 300, మొత్తం 800 ఖర్చు అంతే. టీసీలు గీసీలు రోడ్డు ఖర్చు ఏది లేదు, ఒక 800 ఖర్చు ఉంది అంతే. టోల్గేట్ గమ్మతుంది. తెల్లారిపోయిందిగా, లైట్లు బంద్ చేసినాం. టోల్గేట్ చిన్నగా ఉన్నది. అటు నుంచి వచ్చేట్టుకో అది కట్ అవుతట్టుంది, ఇటు నుంచి పోయేటికి ఇది కట్ అవుతట్టుంది. పైన చూడరు, టోల్గేట్లో పని చేసేటోళ్ళు పైన పడుకుంటారు. కొంచెం మెట్లు ఉన్నాయి, ఇనుప మెట్లు వేసారు. పైన కొంచెం 3 రూములు వేసారు. కంపెనీలోకి ఎంట్రెన్స్ ఉన్నట్టే ఉందిగా నాయన, ఇది కంపెనీలోకి ఎంట్రెన్స్ ఉన్నట్టే ఉందిగా. అది ఏం తోట కూడా అర్థమవుతలే, మొత్తం రోడ్డు మీద ఆకులు అలికినట్టే అలికిర్రు, పాలకూర లెక్క. ఇక్కడ ఆవుదాం, ఇక్కడ మంచి కనిపిస్తున్నాయి మనకైతే పొద్దుతిరుగు తోటలో. రైట్ సైడ్లో కూరగాయల షాపులు కూడా ఉన్నాయి. మంచి వెజిటేబుల్ తీసుకుంటాం, ఫ్రెష్ వెజిటేబుల్స్. బంతి తోట కూడా ఉంది కదా, రెడ్ కలర్ బంతి తోట కదా, ఎర్ర బంతి, పొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్. సన్ ఎటు వస్తే అటు సైడ్ పోతాయి అనమాట ఈ ఫ్లవర్. ఇప్పుడు అటు సైడ్ చూస్తున్నాయి కదా, మళ్ళీ ఇటు సైడ్ సన్ వస్తే ఇటు సైడ్ వస్తాయి. వారవ్వా ఏ ఉందిరా తోట, బంతి తోట. ఒక బంతి పువ్వు, ఒక పొద్దుతిరుగుడు పువ్వు కావాలి నాకు. కూరగాయల షాప్ అనుకున్నా కానీ కూరగాయల షాప్ ఇంకా తెరవలే. ఛాయ్ షాప్ తెరిచిరు, ఛాయ్ అన్న కాదు ఉందా. ఇక్కడ చూస్తారు కదా పక్కన మనకి సన్ఫ్లవర్ తోటలు, బంతి తోటలు, చాలా రకాల తోటలు ఉన్నాయి అక్కడ అన్నీ కూడా. అక్కడ ఒక అంకులు కూర్చొని 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని పబ్లిక్ అంతా పోయి అలా ఫోటోలు దిగుతారు. అలా పోవాలంటే 20 రూపాయలు తీసుకోవాలంట తోటలో ఫోటో దిగాలంటే. ఇక్కడ సైడ్ ఫ్యామిలీస్ కూడా, టూరిస్ట్ ట్రావెల్స్ బస్సులు ఉంటాయి కదా, బస్సులలో వచ్చి ఫ్యామిలీస్ అంతా అక్కడ తోటల పక్కన కూర్చొని మంచిగా ప్రశాంతంగా పొద్దుగాల ఉప్మా అవి చేసుకొని తింటారు. ఇక్కడ పక్కనే మనకి ఒక 75-80 కిలోమీటర్స్ ఉంటుంది ఊటీ. ఇక్కడ వచ్చేసి వాయనాడు వాటర్ ఫాల్స్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు, ఇంకా చాలా ఉంటాయి ప్లేసులు మన విజిట్ కానికి. అక్కడ అన్లోడ్ అయిన తర్వాత ఒకవేళ మాకు టైం ఉందనుకో పోయి విజిట్ చేసి వస్తాం. ఒక 1 డే టైం తీసుకొని ఒక కార్ మాట్లాడుకొని తిరిగేసి వస్తాం. ఇక్కడ సైడ్ మొత్తం కేరళ సైడ్ అన్నీ ఇవే ఉంటాయి అనమాట. ఎక్కువ ఇవే అంటే అన్ని రకాల తోటలు ఉంటాయి, అన్ని రకాల పూల ఉక్మలు, ఇంకా ఫ్రూట్స్, ఈట్స్, కూరగాయలు అన్నీ పండిస్తారు ఇక్కడ సైడ్. కానీ ఎక్కువ ఈ అందంగా కనిపిస్తాయి అనమాట. రోడ్ల మీద పోయేటోళ్ళు అందరూ కూడా ఆపి ఫోటోలు దిగుతూ ఉంటారు. మేము అక్కడ లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు 20 రూపాయలు తీసుకురు మనిషికి, ముగ్గురు వస్తే 60 రూపాయలు తీసుకురు. ఎంతమంది వచ్చినా కానీ 20 రూపాయలు తీసుకొని లోపల పంపిస్తారు. ఈ తోటలో మొత్తం ఫోటోలు దిగొచ్చు, అంతా తిరగచ్చు. ఏమేమి కాయలు కాస్తున్నాయి, ఏమేమి కూరగాయలు కాస్తున్నాయి అని చెప్పేసి చూడవచ్చు. కానీ తెంపనీకి ఉండదు ఛాన్స్. ఇంకా కాలవి గింజలు, చిన్న చిన్న గింజలు ఉన్నాయి. బాగుంది తోట మాత్రం. ఈ మళ్ళీ సన్ఫ్లవరు ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ సూర్యుడు ఉంది కదా, ఇటు చూస్తాయి. ఇప్పుడు సూర్యుడు అటు సైడ్ తిరిగితే అటు తిరుగుతాయి మళ్ళీ అట్లా. అందుకనే సన్ఫ్లవర్, సన్ ఎటు పోతే అటు తిరుగుతాయి కాబట్టి సన్ఫ్లవర్ అనిచ్చింది. పోతున్నాయి ఇక. మాకైతే ఈ సన్ఫ్లవర్ తోటలో వదిలిపెట్టి ఓబుద్దే అవుతలే, మస్తు అనిపిస్తుంది ఇక్కడ లొకేషన్. బార్డర్ దగ్గరకు వచ్చినాం, అదంతా కర్ణాటక కంప్లీట్. ఇక కర్ణాటక బార్డర్ ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర 300 ఇచ్చినాం. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి కేరళ. వీళ్ళు ఎంత తీసుకుంటారేమో మరి. వెల్కమ్ బండిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ మొత్తం టైగర్స్ ఇక రోడ్ల మీద తిరుగుతాయి నైట్ టైంలో. ఫారెస్ట్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు 100 రూపీస్ తీసుకురు. చూస్తురుగా లోపలికి ఎంట్రీ అయినాక మనకి రోడ్ అంతా కూడా చిన్నగా అయిపోయింది.
దగ్గర నుంచి మనకి బయటికి వెళ్ళనీకి ఉండదు, మొత్తం కంచి ఉంటుంది చుట్టుపక్కలంతా కూడా. మన ఎంట్రీ అయిన దగ్గర నుంచి అట్లా మొత్తం కంచి ఉంటుంది అనమాట, యానిమల్స్ బయటికి పోకుండా. 1 2 3 4 5 6 7 8 9 10 11 లెక్క పెట్టలేని జింకలు ఇక్కడ వచ్చాడని ఉన్నాయి. ఇక్కడ ఆగనీకి ఉండదు, మనం రోడ్ల మీదనే ఉంటాయి జింకలు అయితే. ఇప్పుడు ఈ డే టైంలో కనీసం జింకలు కనిపిస్తున్నాయి అంటే ఇంకా నైట్ టైంలో ఇంకేమేమి యానిమల్స్ ఉంటాయో. నైట్ పూట ఇంకా మంచిగా చల్ల వాతావరణానికి ఏం చేస్తాయి, మంచి రోడ్ల మీద వండుకుంటాయి. అప్పుడు బండ్లు తొక్కిచ్చేసి వెళ్ళిపోతాయి అని చెప్పేసి రానియరు బండ్లనే, నైట్ ఆపేసి పొద్దుగాల టైంలో పంపిస్తారు 6 గంటలకి. ఎప్పుడు వచ్చినా కానీ అడవి ప్రాంతాలలో మనకు ఓన్లీ జింకలు నెమలిలా కనిపిస్తున్నాయి కానీ వేరే ఏం కనిపిస్తలేదు. ఇంకా మిగతా కోతులు, కొండేకలు, అడవి పందులు, జింకలు ఇవే కనిపిస్తాయి ఎక్కువ. నెమలీలు ఇది తప్పితే వేరే యానిమల్స్ ఎప్పుడు ఏ కనిపించలేదు. ఒక్కసారి ఎలిఫెంట్ కనిపించింది, ఇంకోసారి ఖడ్గమృగం కనిపించింది. ఖడ్గమృగం ఇప్పుడు ఉంటుంది చూడు, అది సౌండ్కి బండ్ల సౌండ్కి లోపలికి వెళ్ళిపోతాయి, ఉండవు రోడ్ల మీద. అంటే నైట్ టైంలో ఉంటుండొచ్చు కానీ పొద్దుగాల బండ్లు స్టార్ట్ అయితే ఇక బండ్లు పోతూ ఉంటే ఆ బండ్ల సౌండ్కి భయపడి లోపలికి వెళ్ళిపోతాయి. ఓ కొండశీలు అనకొండ చూడు ఎంతలా ఉందో చెట్టు మీద. ఇట్లాంటి ఫారెస్ట్లలో మనం బండ్లు ఆపడానికి ఉండదు, బండ్లు ఆపొద్దు, యానిమల్స్ ఫుడ్ వేయొద్దు. ఇక్కడ ఇంకా ఆగి మనం అక్కడ చుట్టుపక్కల ఏమన్నా యానిమల్స్ అవి ఉంటాయి వాటితో ఫోటోలు గిట్లా తీసుకోవద్దు. ఇక్కడ బండ్లు ఆపుకున్నాం అనుకో, ఏమన్నా కార్లు గిట్లా ఆపుకొని బయట ఫోటోలు గిట్లా దిగుతుంటే ఒకటేసారి టైగర్స్ వస్తాయి. ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, టైగర్స్ ఎక్కువ ఉంటాయి కానీ మనకి ఇక్కడ రోడ్ల మీదకి రావు. ఒకవేళ పుసుకుని వచ్చినాయి అనుకో బండ్లు ఆపి ఉన్నప్పుడు అటాక్ చేసేస్తాయి. అట్లా ఎన్నో అటాక్స్ జరిగి ఉంటాయి ఇట్లాంటి ఫారెస్ట్లలో. ఇది చాలా పెద్ద ఫారెస్ట్ కాబట్టి అందుకనే మనకి ఇక్కడ వెహికల్స్ ఆపనికి పర్మిషన్ ఇయ్యరు. ఇప్పుడు మా టింపికి ఫుడ్ పెడుతున్నాం. ఇప్పుడు మేము తీసుకున్న ఫుడ్ రాయల్ క్యానిన్ అనమాట. దీంట్లో 2 రకాలు ఉంటాయి, పెడిగ్రీ ఉంటుంది, రాయల్ క్యానిన్ ఉంటుంది. పెడిగ్రీ తక్కువ కాస్ట్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది, తినవు ఎక్కువ టేస్టీగా. దీనికి ఫస్ట్ నుంచి రాయల్ క్యానిన్ అలవాటు, కాస్ట్ ఎక్కువ, మంచి టేస్ట్ ఉంటే తింటుంది. అప్పుడప్పుడు ఉత్త రాయల్ క్యానిన్ వేసినా తినదు, దాంట్లో మళ్ళీ గ్రేవీ మిక్స్ చేయాలి. గ్రేవీ మిక్స్ చేస్తేనే తింటుంది. మంచి గట్టి ఆకలి వేస్తున్నప్పుడు మాత్రమే డైరెక్ట్ తినేస్తుంది రాయల్ క్యానిన్. ఇంకా దీనికి వచ్చేటప్పుడు బెల్టు, ఈ ప్లేటు, ఇంకొక అది దువ్వెన ఇవన్నీ తీసుకొని వచ్చినాం అనమాట. చాలు తినదు, ఎక్కువ తినదు, చాలు. అలా అవసరం అయితే సాయంత్రం వేయచ్చు. చూడు వేయంగానే పోతూనే ఉంది, ప్లేట్లు వేయంగానే చూడు వచ్చి సంకల కూర్చుంటుంది. తినిపో, గ్రేవీ వేస్తే తింటుంది. ఇప్పుడు చూసినా గ్రేవీ వేసినాం అనుకో మంచి టేస్టీగా తింటాయి అన్నమాట. చూడు మంకీస్ వెల్కమ్ టు బండిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఎన్నిసార్లు వెల్కమ్ చెప్తారు? వాటర్ ఫాల్స్ నుంచి అన్ని కిందికి వస్తున్నాయి. ఇక్కడ చూస్తారు కదా, వెల్కమ్ టు కేరళ స్టేట్. నేను అక్కడ ఫస్ట్ చెక్ పోస్ట్ కాడ 100 రూపాయలు తీసుకుని చెప్పినగా, అదే నేను కేరళ ఎంట్రీ అని అనుకున్నా. కానీ ఇది ఇక్కడ నుంచి కేరళ ఎంట్రీ. ఇక్కడ చూస్తారు కదా వయనాడ్, వెల్కమ్ టు వయనాడ్. వీళ్ళు కార్ ఆపిరు, ఇట్లా ఆపొద్దు. అక్కడ ఏనుగులు చూస్తారు కదా, ఏనుగులు ఆడున్నాయి లోపల. చిన్న చిన్న కాయలు అమ్ముతారు, ఏంటో ఏమయ్యి, ఏంటిరా ఇది చూడు, ఉసిరికాయలా? అడవి ఉసిరికాయలు అంటుంది, పచ్చడి పెట్టుకోనికి. అడవిలో తెంపుకొచ్చి కవర్లలో ప్యాక్ చేసి అమ్ముతారు. ఒక ప్యాకెట్ ఎంతనో తీసుకుందాం. అడవి ఉసిరికాయలు మంచి పచ్చడి పెడితే. మేము బస్తానే పెట్టింది ఏకంగా ఉసిరికాయలే. చూస్తారు కదా పోలీస్ చెక్ పోస్ట్, ఇది మొత్తంగా పోలీస్ చెక్ పోస్ట్. కార్లు మాత్రమే ఆపుతారు, పెద్ద వెహికల్స్ ఏం ఆపుతలేదు. అంటే పేపర్స్ చెక్ చేస్తారు, టూరిస్టులు వస్తారు కదా, ఇక బ్యాగులు చెక్ చేయడం, లేకపోతే లోపల పేపర్స్ కరెక్ట్, డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడం చేస్తారు. ఆపమంటున్నా మనం ముందర ఆపకుండా ఫస్ట్ ఆడ ఆపేసి అలా 100 రూపాయలు ఎంట్రీ ఇచ్చేస్తే అయిపోతుండే.
ఈడ మళ్ళీ ఇంకోటి ఉంది స్టాప్ ఎక్సైజ్ చెక్ పోస్ట్ అంట. ఎవరు లేరుగా ఈడ. మందుకి ఏమన్నా ఆల్కహాల్ అవి తీసుకోవచ్చురా అది చెక్ చేస్తారా ఆపి బండి ఆపి. వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడనే వైనాడు బండ్లన్నీ ఆయన చూడ్రి. టూరిస్టులు వీళ్ళందరూ వైనాడు వచ్చిన టూరిస్టులు. రూమ్స్ ఉంటాయి ఇక్కడ. రూమ్స్ తీసుకొని రూమ్స్లో స్టే చేస్తారు, మొత్తం తిరిగి వస్తారు. కార్లు కూడా ఉంటాయి మనకి. 4x4 జీపులు అవి ఉంటాయి అనమాట. పైన కొండల మీదకి పోయి ఆఫ్ రోడ్ జర్నీ చేస్తారు. ఇక్కడ బండ్లు ఆపుకుర్రు. మన ఏపీ బండి పంచర్ అయినట్టుంది. రైట్ సైడ్లో పంచర్ షాప్ ఉంటే పంచర్ చేయించుకుంటారు. ఎన్ని టిప్పర్లు ఎక్కడ పోతే మరి టిప్పర్లు. ఏమన్నా తీసుకుందాం అంటే ఇక్కడ చెప్పరా ప్రసాద్. ఓ చికెన్ షాప్ ఉందిరా, చికెన్ వండేస్తావా? ముందర ఆపేస్తా అయితే. అట్లనే ఇంకేమన్నా సరుకులు సామాన్లు ఉన్నాయో లేవో చూసుకో, చెక్ చేసుకో అన్ని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఇలా చికెన్ చేసుకుందాం. నాకు కేజీ చికెన్ తెచ్చాం, కేజీన్నర చికెను. ఇవన్నీ సామాన్లు అయితే తెచ్చుకున్నాం రేపటికి. పచ్చిమిరకాయలు, కారం, కందిపప్పు, టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తెచ్చుకున్నాం. ఇవాళ వంటకి సామాన్లు అవన్నీ కొనుక్కున్నాం. ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయాక వంట చేసుకుంటాం. బేగా రమ్మని ఫోన్ చేస్తున్నారు వాళ్ళు మాకు. ఇవి బజ్జి మిర్చి పెరుగన్నంలో. సుల్తాన్ బత్రి అంటే ఇప్పుడు వచ్చినాం. టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది. కరెక్ట్గా 300 మీటర్స్ ఉంది మనకు. రైట్ సైడ్లో ఉదయ నర్సరీ. యువర్ డెస్టినేషన్ ఈజ్ రైట్. ఫోన్ చేద్దాం ఆయనకి. ఫోన్ కాదు, వెనక నుంచి పోవాలట్టుంది. వెనక నుంచి దారి ఉంటట్టుంది నర్సరీకి. ఇగో ఉదయ నర్సరీ. నర్సరీ అయితే ఇదే. పోతుందారా, ఎక్కుతారా అంటే? వెనకోల ఇట్టే ఎక్కిస్తాయి కదా, ఇట్నే కదా. చూడు వెనకాల. చూడు చాలా కష్టంగా ఉంది పైకి ఎక్కాలంటే. బండి బాగానే ఎక్కింది. నేను ఎక్కదే అనుకున్నా కానీ స్పెషల్ గేర్లు ఎక్కించినాం. చాలారా? ఇంకానా? చూసిరు కదా ఎంత హైట్ ఉందో. యాక్చువల్ రారా అంటారు కానీ వాళ్ళు ఇక చెప్పిన ప్లేస్లో పెట్టాలి. వాళ్ళే ఇక ఏం కాదు ఇంత ముందుకు వచ్చినాయని అన్నారు కాబట్టి ఇక వచ్చేసినాం. 12 టైర్ వచ్చిందంట కానీ 14 టైర్ రాలేదంటే. ఇప్పుడు మనమే గట్టి ఎక్కించినాం. బంపర్ కింద గబేలు అని గుద్దుకుంది. ఇంత లోపలికి పైకి ఎక్కించినాం కాబట్టి ఒకటే ప్లేస్లో అవుతుంది. ఇక వేరే ప్లేస్లో పెట్టడానికి ఆప్షన్ కూడా లేదు. దమ్మ వేసేస్తే ఎంటీ బండి తీసుకోవాలి. పట్టా దీన్ని మర్చేద్దాం, కింది దింపాల. పట్టా ఇది మొత్తం చినిగిపోయింది. ఏడికాడికి వర్షంలో దారి చీకిపోయి ఇక్కడ ఆరేసినాం. ఇక దాన్ని కుట్టుకోవాలి. ఒక తాడు, మన చెప్పులు కుట్టే తాడు,
దారం, చెప్పులు కుట్టే దారం ఉండాలి, సూది ఉండాలి, లేకపోతే మిషన్ కాడన్నా కుట్టేయాలి, వాళ్ళే కుడతారు. ఇంకా ముందలు తీసుకోవాలంట బండిని. అన్లోడింగ్ స్టార్ట్ చేసేసి ఆల్రెడీ ఫాస్ట్గా చేస్తారు. 8-9 మంది బాగానే. देखो भैया हो हो बस भाई बस है बस बस అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. చెట్లు చూస్తారు కదా, ఒక్కొక్కసారి ఒక 10-15 వేసుకోబోతురు. షో చెట్లు ఆ పేర్లు ఏందో నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ మన ఇండ్ల ముందర షో చెట్లు పెడతారు కదా, ఈత చెట్ల రకం ఉన్నాయి ఇందులో. చూడు ఎన్ని రకాల చెట్లు, మల్లెపూలు ఉన్నాయి, ఎదరు బొంగుల కర్రలు ఉన్నాయి, డిఫరెంట్ అన్ని షో చెట్లే, అన్ని షో చెట్లే. ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి. లోపల ఇంకా చాలా రకాలు ఉన్నాయి, చిన్న ఒక్కొక్కటి పూల మొక్కలతో సహా అన్ని దగ్గర 100 రకాల దాకా ఉంటాయి. 100 పైననే ఉంటాయి. ఇక 150 రకాల దాకా ఉంటాయి మొత్తం. చూద్దాం ఇప్పుడు ఏమేమి దింపుతారో, బయటికి తీస్తా ఉంటే మనకు అర్థమవుతుంది కదా. ఒకసారి చూసేద్దాం దా కిందికి పోయి. మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు మొత్తం ఒక గుడి లోపలికి పైకి ఎట్లా నడుచుకుంటూ పోతాం అట్లా ఎక్కించినాం బండిని. కింద గుద్దుకుంది బంపరు. నేను ఎక్కుతుందే ఎక్కదు అనుకున్నా, డౌట్తో. ఫస్ట్ ఎక్కలేదు, ఫస్ట్ గేర్లో. సెకండ్ మళ్ళీ తర్వాత ఏం చేసినా స్పెషల్ వేస్తే అప్పుడు ఎక్కింది. కరివేపాకు చెట్లు కూడా డిజైన్ పెడతారా? కరివేపాకేనా డిజైన్ చెట్లు? అవి కూడా ఇన్ని రకాలు ఉన్నాయి చూడరి. తీగలు వారే ఇంటి ముందల మన మనీ ప్లాంట్ లాగా. ఇవో బోన్సాయి చెట్లు, ఇవన్నీ బోన్సాయి. ఇవి కూడా బోన్సాయి. చూడు ఎంత క్వాలిటీ ఉన్నాయో, డిఫరెంట్ ఉన్నాయి. ఇవో నార్మల్గా ఉన్నాయి, చిన్న ఇప్పుడే పెరుగుతున్నాయి. ఇవి మాత్రం తిక్కుగా వచ్చినాయి చెట్లు. కింద లాగా ఉంటుంది, పైన ఆకులు వస్తే మంచి డిజైన్ కనిపిస్తాయి ఇంట్లో పెట్టుకుంటే. అలోవేరా చెట్టు ఉంటుంది కదా, దాని టైపే ఉన్నాయి, కానీ మచ్చలు ఉన్నాయి, పాము మచ్చలు ఉన్నట్టే. క్యాక్టస్ చూడరి, రెడ్ క్యాక్టస్, ఎల్లో క్యాక్టస్, వైట్ క్యాక్టస్. ఇవి కూడా అయినా గ్రీన్ క్యాక్టస్. బాబా ఎన్ని రకాల చెట్లు, ఎన్ని తీసుకుపోవాలనిపిస్తుంది నాకైతే. అక్కడి నుంచి ఇట్లా స్పీడ్గా వచ్చేస్తే ఇక్కడ చూస్తారు కదా మార్కు, ఇక్కడ తలిగింది, బండనే పోయింది వేలు అని. నింపిదా ఇక్కడ తలిగి ఇట్లా పోయినాం పైకి. ఈ నుంచి బండి ఎక్కాలంటే చాలా కష్టం, పాత బండ్లు అయితే ఎక్కలేవు. మనం స్పెషల్ వేసినాం కాబట్టి ఎక్కింది. ఈ దాకా పోయి ఇక్కడ ఆగింది, మళ్ళీ రివర్స్ పోయి గట్టిగా స్పెషల్ వేసి పట్టిస్తే అప్పుడు పోయింది. మళ్ళీ దిగేటప్పుడు ఉంటుంది, రివర్స్లో రావాలంటే కొంచెం ఇబ్బందే. పోయేటప్పుడు ఫ్రంట్లో బాగానే పోయినాం, కానీ కటింగ్ కొంచెం కష్టం అవుతుంది, అటు ఇటు. ప్లేస్ విచ్ ప్లేస్? టూరిస్ట్ ప్లేస్ కల్పేట్. క్యాలికేట్, వైనాడు, క్యాలికేట్ और వాటర్ కల్పేట్. బీచ్ కోయికోట్. డిస్టెన్స్ కిలోమీటర్స్ 100. 1% 25. ఈ అల్లం దంచుకునేది రోల్ అంటారు, చిన్న రోలు. మనం జమ్మూ కాశ్మీర్లో తీసుకున్నాం. ఇంతకుముందుకు చెక్కది ఉండే, దాంట్లో దంగపోయేది. ఈ రాయిది అయితే మంచిగా మెత్తగా అవుతుంది, బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా దంగుతుంది. చిన్న మంచిగా ఉంది పమేరియన్ పప్పి. ఇంత బుడ్డగా ఉంది చూడు, తెల్లగా. పమేరియన్లు చిన్నగా ఉన్నప్పుడు మస్తు ముద్దుగా అనిపిస్తాయి, పెద్దగా అయితే అవంటే అజగారే అవుతాయి. చూడు ఇప్పుడు మన దాని మీద మన డింటిగాడు, చింకులుగాడు, తమ్ముడు, ఇటు చెల్లె కావాలా, తమ్ముడు కావాలా, నీకు ఎవరు ఇష్టం? అయ్యో మూడు ప్రసాద్ నంగి వేసుకుంటాను. జంపు చేయాలంటే భయపడుతుంది. ఈ పమేరియన్ పప్పి ఎలా ఉందనేది కామెంట్ చేయరి. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.